పల్లెటూరి పిల్లగాడ అన్న పాట రచయిత ఎవరో తెలియకముందే నేను ఆ పాట ప్రేమలో పడ్డవాడి. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ. నాన్న మీరు ఇంత గొప్ప రచయితనంటే ఇదేం లేదు బిడ్డ, మా నాన్నలు, మా నాయన, మా పెదనాయనలు వాళ్ళ యొక్క గొప్పతనం నాయన ఇది. ఆధ్యాత్మికత నుండి ఆయన బాడపాటి హనుమంతరావు గారు, విద్యాలంకార వినయం, ఇలాంటి దయానంద సరస్వతి యొక్క ఆయన యొక్క ప్రభావానికి లోనైనాడు. పూర్వ సనాతన ధర్మంలో ఉన్న విషయాలను మనం ముందు తరాలకు అందించాలని ఈ ప్రభావానికి లోనైనాడు. ఇట్లా ఆయన ఆలోచన చాలా గాఢంగా లోతుగా ఉండేది. ఈ కార్యక్రమాలు చూసి ఆయన అగ్రహోదగ్రుడే అయిపోయి ఒక దురుసు మాట అన్నట, వాళ్ళకు వచ్చే మాటలు ఏదో అనకూడని మాట. పల్లెటూరులో జరిగిన దారుణాలన్నీ గుర్తుకొచ్చేలాగా ఆయన మాట్లాడినాడు. ఒక దళితుడు ఆ గుర్రాల ముందు పరిగెడుతూ ఉన్నారు. అది కేవలం వాళ్ళ యొక్క దర్జాకు చిహ్నం మాత్రమే. బండి ముందు ఉరకలేక పడిపోతే అతని మీదనే చీల్చుకుంటూ వెళ్ళిపోతే లాక్కబడి మీరు ఆకర్షితులయ్యి వాటిని పట్టుకుని సాధించి నేర్చుకున్నారా? ఆ వాతావరణమే మీకు నేర్పిందా? వెయ్యి దెబ్బకు దెబ్బ, వెయ్యి ఎందుకు రథకాలు, ఎందుకు గుండాలు, ఎందుకు రథకాలు, ఎవడా నైజాం, ఒక్కోటలలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదురా, రక్కా సులతలలో ఒక్కొక్క దెబ్బకి పక్కున పగలక కుక్కల కొడుకులు వెయ్యి అని పాడడం, 2000 మంది తిరుగుబాటు చేయడం, చేతుల కర్రలతో నెమ్మడిస్తే ఆ 2000 మంది నెమ్మడిస్తే 200 మంది ఏ పాటు ఉంటారు. ఇట్లా పుట్టిన నాలెడ్జ్ పాట. నమస్తే. ధాత్రి టీవీ తెలుగు అడ్డా పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మన కార్యక్రమానికి అతిథి సినీ గేయ రచయిత, కవి సుద్దాల అశోక్ తేజ గారు. అశోక్ తేజ గారిని సినిమా రచయితగా పరిచయం చేస్తే కొంత వెలితి ఉంటుంది. సినిమా దాటి బయట కవిగా, రచయితగా, సామాజిక బాధ్యతతో రాసే స్పృహ ఉన్న వ్యక్తిగా, అలా రకరకాలుగా చూడాలి. ఆ నేపథ్యం, ఆ పాటల ప్రయాణంలోకి వెళదాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. మీతో మాట్లాడాలి అంటే ఇప్పటి పాటల నుంచి ప్రారంభించడం ఒక పద్ధతి, కానీ నేను ఈ కార్యక్రమంలో ఒక 4 భాగాలుగా మీతో మాట్లాడాలని అనుకున్నా. మొదటిది సుద్దాల హనుమంత గారితో ప్రారంభించి పల్లెటూరి పిల్లగాడ దగ్గర నుంచి ప్రపంచ ప్రఖ్యాతమైన పాటలు, అక్కడి నుంచి మీ నేపథ్యం తీసుకోవడం మొదటి భాగం. 2 మీ సినిమా పాటలకు సంబంధించిన చర్చ. 3 ఈ సినిమాలకు సంబంధం లేని బయట మీరు రాసిన కవిత్వము, ప్రచురితమైన పుస్తకాలు. 4 చివరి భాగం సుద్దాల ఫౌండేషన్ ఎందుకు పెట్టారు అన్నది. ఈ 4 భాగాలను ప్రస్తావిస్తూ వెళదాము. ఏం లేదు, నా జీవితం వచ్చేసింది. ఇప్పుడు రచయిత రాత్రికి రాత్రి పుట్టడు, కవి రాత్రికి రాత్రి పుట్టడు. అలా మీకు ఒక నేపథ్యం ఉంది మీలో, కవి రచయిత బయటికి రావడానికి. ఆ నేపథ్యం సుద్దాల హనుమంత గారు. అద్భుతమైన దాన్ని ఏమంటారు, ఉద్యమం, విప్లవం, ఇంకా అది రకరకాల సంఘ సంస్కరణ, పేదల పట్ల ఒక రకమైన ఆరాధన, వాళ్ళని ఇంకా ఎలా పట్టుకోవాలి అని. పల్లెటూరి పిల్లగాడ అన్న పాట రచయిత ఎవరో తెలియకముందే నేను ఆ పాట ప్రేమలో పడ్డవాడిని. అది వింటున్న ప్రతిసారి లోపల ఏదో బాధ, అది నాది, నా బాధ. అలా కొన్ని తరతరాలుగా అది వాళ్ళ బాధగానే ఉంది. సో మీ నాన్నగారి నుంచి ఈ చర్చను ప్రారంభిద్దాం. మొదట పైగా మాలాంటి వాళ్ళు కొంత ఏదో పాటలు లేదా గూగుల్, యూట్యూబ్లో ఉన్న ఆయన గురించిన చర్చే తప్ప మీరు చెబితేనే పూర్తిగా తెలుస్తుంది. ఆయనతో మొదలు పెడదాం. ఇప్పుడు నవరసాలలో కరుణరసం ఉన్న ప్రాధాన్యత, అగ్రశ్రేణిత్వం దేనికి లేదు. మీరన్న పల్లెటూరి పిల్లగాడ పాటలో
ఒక కరుణ రసాత్మక దృశ్యాన్ని మన కళ్ళ ముందు పెడతాడు నాన్న. అయితే నాన్న జీవితం చాలా అనేక మలుపులు తిరిగిన జీవితం. నాన్న సుద్దాల హనుమంతు, వాళ్ళ నాన్న బుచ్చిరాములు, తల్లి లక్ష్మీ నరసమ్మ. ఆయనకు 4 కొడుకులు, 3 కూతుళ్ళు. నాన్న చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు. అంటే మా తాతయ్య కూడా ఆయన చుట్టూ 60 ఊళ్ళల్లో చేసింది వైద్యం, ఆయుర్వేద వైద్యం, భూత వైద్యం. ఇప్పుడు ఎవరికన్నా ఏదో దయ్యం పట్టిందని, భూతం పట్టిందనేటువంటి నమ్మకాలు ఉన్నాయి కదా, దానికి మా తాత ఒక్కసారి ఆయన అడుగు పెడితే వాళ్ళ ఇంట్లో ఉన్న భూతం వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం ఉండేదట. మా నాన్న చెప్పగా విన్నాను నేను. మా తాత మా నాన్నకేం చెప్పాట, దయ్యము భూతమేం లేదయ్యా, వాళ్ళొక్క నమ్మకంలో ఆ గూడు కట్టుకొని ఉన్నారు, ఆ గూడును మనం బగలగొట్టేస్తే దయ్యం వెళ్ళిపోద్ది అన్నట్టు. నేను చేసేది ఏమీ లేదురా, అక్కడ దయ్యము లేదు, దాన్ని నేను పారదోలను లేదు, వెళ్ళగొట్టను లేదు. వాళ్ళకు ఒక గూడు కట్టుకున్న ఒక నమ్మకం ఉంది, దాన్ని మనం పగలగొట్టేస్తే అయిపోతుంది అని చెప్పిందట. ఇది మా తాత వాళ్ళ నేపథ్యం. ఇంకొకటి ఏంటంటే, మా తాతలు అంటే మా నాన్న వాళ్ళ నాన్నలు అన్నదమ్ములు 6 అన్నదమ్ములు. వాళ్ళకు ఒక డ్రామా ట్రూప్ ఉండేది. ఎవరి వృత్తులు వాళ్ళకు ఉండంగా వాళ్ళకు డ్రామా ట్రూప్ ఉండేది. ఒక నాటకం వేస్తే అంటే ఒక భాగవతం, తెలంగాణ భాగవతం గురించి చెప్తున్నాను నేను. యక్షగానం అంటే ఇప్పుడు కూచిపూడి అది వేరు, శాస్త్రీయం. కొంచెం జానపదం కలిసినటువంటి దాన్ని తెలంగాణ యక్షగానం అంటాం. మనం శ్రీరాములమ్మలో రాసిన మా పద్ధతిలో మనం తర్వాత చెప్తున్నాం. అది యక్షగానం వేస్తే పాత్రలన్నీ మా తాతలే వేసేవాళ్ళు. ఒక కళావంతుల కుటుంబం నుంచి ఒక అమ్మాయి ఉండేదంట. ఆ రోజులలో స్త్రీ పాత్ర, స్త్రీ ధరించడం అనేది ఒక పెద్ద సంచలనమైన విషయం అన్నమాట. ఆమెతో కథానాయిక పాత్ర వేసి, మా తాతల్లో పెద్ద ఆయన మంత్రి వేషం వేసేవాడు, అంటే సూత్రధారి. మా నానమ్మ చెప్పిన విషయం ఏంటంటే, బిడ్డ నేను ఎన్నో తీర్థాలు తిరిగినా, ఎన్నో క్షేత్రాలు తిరిగినా కానీ మా పెద్ద బావకు వచ్చినన్ని 100,000 శ్లోకాలు నేను ఎక్కడ వినలేదు ఆయన నోటి నుంచి అనేదాన్ని. అది మా పెద్ద తాత వాళ్ళ యొక్క నేర్పందమా, నేర్చుకోవడం అన్నమా. వీళ్ళ దాంట్లోంచి వచ్చినోడు నాన్న. ఈ పెదనాన్నలకు ఎవ్వరికీ ఇది అంటలేదు, నాన్నకు మాత్రమే ఇది వచ్చింది. నాన్న మీరు ఇంత గొప్ప రచయితనంటే, ఇదేం లేదు బిడ్డ, మా నాన్నలు, మా నాయన, మా పెదనాయనలు వాళ్ళ యొక్క గొప్పతనం నాయన, ఇది నాకేదో వచ్చినట్టుంది అని చెప్పేవాడు అనమాట. నాన్న చిన్నప్పటి నుంచే బాగా ఇమిటేషన్ చేసేవాట, ధ్వని అనుకరణ. అంటే పిట్టలాగా, జంతువులాగా. ఎవరన్నా ఊళ్ళోకి వచ్చిన కళాకారులు రాత్రి ఒక పద్ధతిలో పాడితే సేమ్ తెల్లవారినాక మా తాతకి, మా నాన్నమ్మకి అదే పద్ధతిలో వినిపించేవాట. అంటే రాత్రి పాడినటువంటి ఒక చిందు కళాకారుని గొంతుని ఇమిటేట్ చేస్తూ. ఈ లక్షణాలన్నీ ఆయన బాల్యంలో ఉన్నాయి. అది రాను రాను కళల వైపు లాగింది. అయితే మొదలైన కమ్యూనిస్ట్ కాదు, మొదలు ఆయన ఒక గురువుతోటి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకునేటువంటి ఒక బాలయోగి లాంటివాడు ఆయన. ఆయనకు తెలియని ఆధ్యాత్మిక చరిత్ర లేదు. వాళ్ళ గురువు అంజన్ దాస్ అని తీసుకెళ్ళి ఆ తపస్సు నేర్పించడము, ఎట్లా ఏకాగ్రతగా కూర్చోవాలి, ఎట్లా పద్మాసనం కూర్చోవాలి. ఇది 13 ఏళ్లలో సాగినటువంటి జీవితం. ఇది చాలామందికి తెలియని విషయం. ఇవాళ కొన్ని ఛానల్స్ మా కోసం ఎదురు చూస్తాయి మధు, కానీ చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. కొన్ని ఛానళ్ళ కోసం మేమే ఎదురు చూస్తాం, అందులో ధాత్రి. మీ అభిమానము, ఆ శ్రేయోభిలాషిగా ఏమవుతుంది.
ఎప్పుడు తమ్ముడు అప్పుడప్పుడు చూస్తాను నేను, ఇంత అద్భుతంగా చేస్తున్నాడు, ఇంకా మా కలయికి ఎప్పుడు అన్నది నాకు ఎప్పుడు వచ్చిందంటే గోరటి వెంకన్నది అయిన తర్వాత డెఫినెట్గా తమ్ముడు నాకు కబురు వస్తుంది. పాట మీద చేస్తున్నాడు కదా, అందులో మనకు బాగా పూర్వపరిచయం ఉంది. పాతికేళ్లుగా మనము కలిసి అప్పుడు అన్నిటికీ మించి మీరు నాకు శ్రేయోభిలాషి కదా. నాన్నకు గురించి ఈ విషయాలు తెలియదు చాలామందికి. ఆధ్యాత్మికత నుండి ఆయన బాడపాటి హనుమంతరావు గారు, విద్యాలంకార వినయం, ఇలాంటి దయానంద్ సరస్వతి యొక్క ఆయన యొక్క ప్రభావానికి లోనైనాడు. లోనై ఏమైనాడు ఆయన, ఈ అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా కాదు, ఇక్కడ నైజాం రాజ్యం పరిపాలిస్తాం, దానికి కట్టర్గా వ్యతిరేకించే ఒక ధిక్కారం చూపించేటువంటి సంస్థ ఆ రోజులలో ఆర్య సమాజం మాత్రమే. అది నీకు కూడా తెలిసిన విషయం. నాన్న ఈ తపస్సులు ఇవి ఓకే, ఇవి మంచిది, కానీ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఆర్య సమాజంలో ఉన్నటువంటి ఆలోచన, సంస్కరణలు, చెడు అలవాట్లకు దూరం చేయడం, ఇది కావాలి కదా అని చెప్పేసి ఆయన ఒక రాజేంద్ర నగర్లో వ్యవసాయ శాఖలో ఆయన ఒక 4th క్లాస్ ఎంప్లాయీగా ఆయన జాయిన్ అయినాడు. ఆయనకు ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం. ఉద్యోగం చేస్తూ బుద్వేల్ కేంద్రంగా ఆయన ఆర్య సమాజ్ వైపు ఆకర్షితుడైనాడు. ఆర్య సమాజ్ ఆకర్షితుడైన తర్వాత విశ్రమించి జాగ్రత్తను పొందెను వీర భారత సింహము, ఆశ్రమాంత్రముల గర్జించే వైదిక ధర్మము, ఇట్లాంటి పాటలు రాయడం, ఆర్య సమాజ్లో పాటలు రాయడంతో ఆయన రచన అనేది ప్రారంభమైంది. ఆర్య సమాజ్లో రాసినప్పుడు ఆయన మీద ఉన్న ప్రభావం పూర్వకవులదే. ఆయన మళ్ళీ ఆయన పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి భాషను కూడా ఆయన ఉపయోగించినాడు. బీడి చుట్ట పీల్చకురా, పీల్చిన బుద్ధి మాంద్యమురా, గాఢమైనది వ్యసనమురా, జ్ఞాపక శక్తి నాశమురా, పొగగుంజిన చెంపలు లొట్టల్, పోగలవు కన్నుల దృష్టుల్, నీ మూతి రైలు ఇంజన్, నీకది మనోరంజన్. ఇట్లా అంటే సిగరెట్లు తాగొద్దు, పొగ పీల్చొద్దని, కళ్ళు తాగొద్దని, సార తాగొద్దని, తర్వాత స్త్రీలను గౌరవించాలని, తర్వాత మన యొక్క పూర్వ సనాతన ధర్మంలో ఉన్న విషయాలని మనం ముందు తరాలకు అందించాలని ఈ ప్రభావానికి లోనైన ఇది జరుగుతూ ఉంది. ఆర్య సమాజ్లో ఆయన వెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నాడు, మళ్ళీ వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళ ఆఫీసరు ముస్లిం ఆఫీసర్. ముస్లిం ఆఫీసర్తో పాటు ఆర్య సమాజ్ అంటే చాలా ద్వేషించేటువంటి వ్యక్తిత్వం. ఈ విషయం కర్ణాకర్ణిగా విన్నాడు. నాన్నకు ఆశ్చర్యం మధు, ఆయనకు ఎవరూ గురువు లేదు, కానీ ఆయనకు వాయించరాని ఇన్స్ట్రుమెంట్ లేదు. ఆయన వీణ వాయిస్తాడు, సితార వాయిస్తాడు, ఫ్లూట్ వాయిస్తాడు, రాగమాల అని ఉంటుంది అది వాయిస్తాడు, తబలా కొడతాడు, డోలు కొడతాడు. ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నాం నానంటే, ఏముంది నాన్న మనం వింటుంటాం కదా, చూస్తాం కదా, చూస్తే మనం ఎందుకు నేర్చుకోవద్దు అనుకుంటే, మరి మీ గురువు ఎందుకు నాన్న? గురువుకు ఎవరు నేర్పుంటారు? ఇంకెవరు? మనము ఆ మొట్టమొదటి కాడికి గనక మన మెదడును నడిపిస్తే అది మనకు రాదా అనేవాడు అన్నమాట. ఆయన సూత్రం ఇది. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన మిషన్ కుడతాడు, ఒట్టిగా చూసి నేర్చుకున్నాడట మిషన్ కుట్టడం. ఇట్లా ఆయన ఆలోచన చాలా గాఢంగా లోతుగా ఉండేది. ఇది తెలిసిన ముస్లిం ఆఫీసరు పోతే నాన్నకు ఆర్య సమాజ్ ఏమప్పచెప్పిందంటే, ఈ గర్వాప్సి అంటారు చూడు, అంటే రాజకీయంలో ఉపయోగించే మాట కాదు నేను అనేది. ఇప్పుడు హిందువులో ఉన్నవాళ్ళు కిరస్థానాలకు పోవడము, హిందువులో ఉన్నవాళ్ళు ముస్లింలకు పోవడం పోతే, ఆర్య సమాజ్లో ఉన్న పెద్దలు, ఆనాటి పెద్దలు, నా హనుమంతు నువ్వు వరంగల్ వైపు ఇది ఎక్కడ ఎక్కువ జరుగుతుంది, మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలోకి నువ్వు బాధ్యత తీసుకోవాలంటే ఆ పని చేసినాడు ఆయన.
ఇది చాలామందికి పల్లెటూరు పిల్లగాడ హనుమంతుకు ఇవి తెలియదు అన్నమాట. నేను మీ ముందు ఓపెన్ చేస్తాను. ఈ కార్యక్రమాలు చూసి ఆయన అగ్రహోదగ్రుడే అయిపోయి ఒక దురుసు మాట అన్నాడట. వాళ్ళకు వచ్చే మాటలలో ఏదో అనకూడని మాట. అనకూడని మాట. ఈయనకది చిన్నప్పటి నుంచి చాలా ధిక్కార క్యారెక్టర్ ఇస్తుంది. అంటే ఉద్యోగం పోతుందేమో అనే ఆలోచన లేదు వాళ్ళకు. ఒక 4th క్లాస్ ఎంపాయి కదా, ఒక దాన్ని ఏమంటారు యూనిఫామ్ ఉండేది అనమాట. ఇది మన దాన్ని ఏమంటారు కుర్తా అలా ఉండదు, ఒక ఉంటుంది అనమాట. అది వేసుకునేవాళ్ళు అనమాట. అది చింపేసి ఆ యూనిఫామ్ను చింపి తన తెగెదురుగా ఉన్నటువంటి కుర్చీ తీసి వాడి మీదకి విసిరేసి అది వచ్చేసి నాకు ఉద్యోగం అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయినారు. ఇది ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలినటువంటి ఘట్టం. ఓకే. అసలు ఆయన ఉద్యోగం చేసిన విషయమే చాలామంది తెలియదు. మాకే తెలీదు. మా అమ్మ చెప్తే నేను మా నాన్న అడిగితే నాకు చెప్పిన విషయం అన్నమాట. బయటకు వచ్చి ఏం చేయాలి అని అంటే హైదరాబాద్లోని ఇదంతా నేపథ్యం. మా నాన్నకు ఎప్పుడూ ఒక టీం ఉండేది. ఆయన నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఆర్య సమాజ్ అంటే ఆయన ముందర ఒక 50 మంది ఆయనతో ఏదంటే అది చేసేవాడు. హైదరాబాద్కు వచ్చేసరికల్లా ఆయన సర్కిల్ దగ్గర పోయి చెప్పిండాడు, ఇట్లా ఉద్యోగం ఏ పద్ధతి అయినా నీకేంది బతకడానికి మనకేమొచ్చాయి, ఏం చేద్దాం రా, నువ్వు రా. వాళ్ళందరూ టైలర్స్ అన్నమాట. దర్జీ అంటారు వాళ్ళు రోజు 12 కమీజులు కుట్టాలి. కమీజ్ అంటే ఇక్కడ దాకే ఉంటుంది, తెలుసు కదా కమీజ్. మా నాన్న కూడా కమీజే వేసుకునేవాడు. 12 కమీజులు కుట్టాలి. ఆ యజమానికి ఏం చెప్పినట్టు కదా, వీడు బాగా కుడతారు సార్ అన్నమన్నా, బ్రహ్మాండం కుడతారు. పెద్ద ఒక ఏరియా ఉంటుంది, ముందలో షోరూమ్ వేరే ఉంటుంది, అది ఏరియా కర్మాగారం వేరే ఉంటుంది. బాగా కుడతారు సార్ అని చెప్పిండట. చెప్తే ఓకే తీసుకోండి అన్నట ఆయన. ఈయనకి అసలు రారాదు ఏది కుట్టడంలో. ఈయనకు మిషన్ పెట్టి కూర్చోబెట్టినట. ఆయనకు కమీజ్ కత్తిరించి అక్కడ పెట్టినట. తమ్మి నాకు నువ్వు ఆగు అని చెప్పి 12 మంది 12 కమీజులతో పాటు ఇంకొక కమీజ్ ఎక్కువ కుట్టిండట మొత్తం ఫ్రెండ్స్. ఈయనకు 12 అయినాయి. సాయంకాలం కాగానే 12 ఈయన కూడా తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఎంతో ఏకాన దోవాన ఒక్కొక్క దాన్ని. అయితే నాన్న చాలా తెలివైనవాడు కదా, ఒక్క 3 రోజులు చూసినాడట. నేను ప్రయత్నం చేస్తాను కుట్టేసినట్టు కమీజ్. ఇట్లా ఆర్య సమాజంలో ఆయన ఉన్నాడు. ఈ నేపథ్యంలో అంటే తన యొక్క జీవితంలో వచ్చే ఒక అంచెలంచెలుగా వస్తున్న మార్పులు గమనించాలి. ఇక్కడ పాటలు పద్యాలు అనేవి ఆయన వదిలిపెట్టల. ఆయన అద్భుతమైనటువంటి పద్యాలు రాసేవాడు, పాటలు రాసేవాడు. ఆయనకు ఉర్దూ మీద మామూలు సాధికారికత కాదు. ఏ మత్ కహో కే జగ్ మే కర్ సక్తా క్యా ఖేలా, లాఖో మే కార్యకర్తా బస్ వీర్ మహాబనత. ఇట్లాంటి ఉర్దూలో కూడా చెప్పగలిగేటువంటి అదనమాట పాండిత్యం అనమాట ఆయన. అట్లాగే యాద్ కరో ఏ ఆరియో భూలి హువీ కహానియా, భూలి హువీ కహానియా. ఆయన హార్మోనియం వాయిస్తూ చేసేవాడు అనమాట. ఈవినింగ్ కాగానే ఈ కార్యక్రమాలు. ఇది చేస్తున్న నేపథ్యంలో అప్పుడే ఆంధ్ర మహాసభ అని ఉండేది. సురవరం ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళంతా మర్చిపోయినా. సురవరం ప్రతాప్ రెడ్డి గారితో కూడా పరిచయం నాన్నకి ఆ రోజులలోనే. ఆ ప్రభావంలో ఆంధ్ర మహాసభ 2గా చీలిపోయి, అతివాద ఆంధ్ర మహాసభ ఒకటైంది, మందుమల నరసింహరావు వీళ్ళందరూ. తర్వాత అది మితవాదం. అతివాదం దాంట్లోకి వచ్చేసరికి రావినారాయణ రెడ్డి గారు, బద్దమెల్లారెడ్డి గారు, ఆరుట్రాన్స్ వీళ్ళందరూ మొదలు ఆర్య సమాజే ఫస్ట్. వాళ్ళు ఈయనకన్నా ముందే ఆ ఆంధ్ర మహాసభలోకి వెళ్ళిపోయి గాంధీ నెహ్రూల యొక్క ప్రభావంతో మనము ఆర్య సమాజ్లో ఉంటే ఎట్లా, ప్రజల్ని ఎవరు పట్టించుకోవాలా,
అనే ఒక ఆలోచనతోటి ఇదేదో కేవలం ఒక రెండు మతాల మధ్యన ఉన్న ఘర్షణలాగా మారుతుంది తప్ప ప్రజల కోసము ఎట్లా ఇది వెట్టి చాకిరి నడుస్తోంది, ఒక్క రూపాయి లేకుండా పేదల్ని దొరల ముందు జాగీర్దారులు పని చేయించుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచనలతోటి ఒక గ్రూప్ వేడైపోయింది. 11వ ఆంధ్ర మహాసభ బాగా జరుగుతుంది, అదేదో కొత్తదనంగా ఉందని ఇతను పేపర్ల ద్వారా, సురవరం వారి ద్వారా, వీళ్ళందరి ద్వారా వినడం మొదలుపెట్టినాడు. విన్న తర్వాత 11వ ఆంధ్ర మహాసభ భువనగిరిలో ఇతను దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి తను అక్కడ ఒక వాలంటీర్ లాగా వెళ్ళినాడట భువనగిరిలో. అక్కడ రావినారాయణ రెడ్డి గారి యొక్క ఉపన్యాసం విని, పల్లెటూరులో పుట్టినోడే కదా, పల్లెటూరులో జరిగిన దారుణాలన్నీ గుర్తుకొచ్చేలాగా ఆయన మాట్లాడినాడు. ఇప్పుడు ఒక దొర కచ్చరం అంటాం మేము, అవును అవును, బండి, దాని గుర్రాలు ఉంటాయి. అతను పోతుంటే బండిలో ప్లేస్ ఉన్నా సరే సందుకు పట్టుకొని ఒకడు వెనక నెత్తులు పెట్టుకొని పరిగెత్తుకుంటూ రావాలి. ఒక దళితుడు ఆ గుర్రాల ముందు పరిగెడుతూ ఉండాలి. అది కేవలం వాళ్ళ యొక్క దర్జాకు చిహ్నం మాత్రమే. దానివల్ల వచ్చింది లేదు, పోయింది లేదు. ఒక దర్జా. దొర వస్తున్నాడు అంటే ఆ గజ్జల చప్పుడు, ఆ ముందల పరిగెత్తుకున్నటువంటి వాడు. ఈయన చిన్నప్పుడు పాపయ్య అనే ఒక వ్యక్తి బాగా రోజుల నుంచి జ్వరంతో ఉన్నా ఆయన వంతు వచ్చిందంట. ఇవాళ నువ్వురు కాలే. ఇతన్ని మా నాన్న ఎందుకో అటువైపు వెళితే, పిల్లగానప్పుడు వెళితే అతన్ని వచ్చి దొరల చేతి కింద ఉన్న వాళ్ళు బలవంతంగా తీసుకున్న, అయ్యా నాకు చేతనైతలేదు అని అంటుంటే కూడా తీసుకుపోయి ఉరికిస్తే, బండి ముందు ఉరకలేక పడిపోతే అతని మీదనే చీల్చుకుంటూ వెళ్ళిపోతే లాక్కబడి చనిపోయినాడు అనమాట. ఇది నాన్న లోపల ఒక దృశ్యం ముద్రపడిపోయినటువంటి సంఘటన. అదొక ద్వేషం ఉండేదంట. వీళ్ళు మనుషులే, వీళ్ళు ఎందుకు ఇట్లా ఉరికించాలి, ఎందుకు ఒంగబెట్టి బండలు ఎందుకు పెడతారు, వీళ్లకు వద్దంట తీసుకొచ్చి వడ్లిస్తారు, మళ్ళీ దానికి ప్లస్ చేసేసి నాగులు అంటారు. దాన్ని నాగులు అనే ఒక పద్ధతి. మొదలు ఒక కుండెడు వడ్లిస్తారు, కరెక్ట్గా 6 నెలల తర్వాత 3 కుండల వడ్లు విడియాల. అడిగింది లేదేం లేదు, తీసుకొచ్చి ఇంటి ముందర పోసిపోతారు. వాటి పేరు నాగులు, నాగంబాబులాగా. ఇవన్నీ తను చూసిన దృశ్యాలు, తను బాగా అంటే మనం అట్లా పోల్చుకోవద్దు కానీ ఒక గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు కనిపించిన దృశ్యాలలో అతని ముద్రపడ్డాయే, అట్లా ఇతనికి ఈ సామాజిక దోపిడీ వర్గాల యొక్క దారుణ కృత్యాలన్నీ ఆయన మనసులో నిండి ఉండేవి. రకరకాల ఆలోచనలకు, సిద్ధాంతాలకు ప్రభావితుడైపోయినాడు ఆయన. కానీ ఇవన్నీ లోపల ఉన్నాయి చిన్నప్పుడు చూసి. కరెక్ట్గా ఆంధ్ర మహాసభలో ఉపన్యాసం విన్న తర్వాత నేను అప్పుడు సంఘం అందరూ కమ్యూనిస్ట్ అనకపోదురు, నేను సంఘంలో సభ్యత్వం తీసుకోవాలి, సంఘం కోసమే నేను పాటుపడాలి, చచ్చినా బతికినా చావోరేవో తేల్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆర్య సమాజ్ నుంచి సంఘ సభ్యునిగా అయిపోయినాడు. ఇది ఆయన నేపథ్యం. ఆ నేపథ్యంలో నాన్నకి ఆ రోజులలో సాంస్కృతిక శాఖకి ఆయనను మొత్తం తెలంగాణలో ఆయన ఇప్పుడు ప్రజానాట్య మండలి అధ్యక్షుడిలాగా అనుకోరాదరి, అట్లా నాన్నకు ఆ పదవి, అంటే ఆ యొక్క బాధ్యత, పదవి కాదు, ఆ బాధ్యత అప్పచెప్పారు రావినారాయణ రెడ్డి గారు, బద్నవేల రెడ్డి గారు, మగ్దు మొహిద్దీన్. ఇలా ఆయన ఇటువైపు అనురక్తుడైనాడు. అప్పుడు నైజాం రాజ్యమే, నైజాం రజాకారులు అంటే కేవలం తురుకోళ్ళు కాదు, ఆనాటి దొరలందరూ రజాకారులే, ఆనాటి దుర్మార్గులందరూ రజాకారులే. దానికి వ్యతిరేకంగా పోరాటం అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ పోయినా మా ఊరు సుద్దాల ప్రాంతంలో ఈయనకు బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి సుద్దాలలో సెటిల్ అయ్యాడు. ఆయనది పాలడుగు, నల్గొండ జిల్లాలో పాలడుగు. అక్కడ ఆయన గాంధీ గారు చెప్పినట్టుగా 3 రంగుల జెండా, తర్వాత ఎర్ర జెండా, 2 జెండాలన్నీ
కట్టే కార్యక్రమం. అది ఆ రోజు జెండా ఎగరేస్తే పెద్ద దోషం, పెద్ద ద్రోహం. అది ఆ బాధ్యతలన్నీ నాన్న చేసేవాడు అనమాట. తనకు ఒక టీం సంపాదించుకున్నాడు. ఎక్కడికి పోయినా తనకు ఒక ప్రభావం చేసి తనని ఆకర్షించుకునేటువంటి లక్షణం. ఇది కనిపెట్టిన రవినారాయణ రెడ్డి గారే ఆయనకి ఈ బాధ్యత చెప్పినాడు. పోతే పాట తన ఆయుధం కదా, పాట ఇంకా తొందరగా జనాల్ని పట్టుకుంటుంది. అప్పుడు ఆయన కమ్యూనిస్టు పాటలు అందామా, సంఘం పాటలు అందామా, అవి రాయడం మొదలెట్టాడు. ఎక్కడి ఆధ్యాత్మిక శ్లోకాలు, ఎక్కడి పద్యాలు, ఎక్కడి ఆర్య సమాజ్. ఆ తర్వాత ఇది ఈ నేపథ్యంలో వచ్చిందే ఇప్పుడు మీరు వింటున్న పాటలు అనుకోండి. ఇప్పుడు పల్లెటూరి పిల్లగాడు కావచ్చు, ఎండ కోర్చి వాన కోర్చి ఎముకలరుగా కష్టం చేసి పొద్దు పొడవక ముందే పరులా పొలములో పని చేయవలసే, పొద్దుగుంకులు ఎంత చేసినా పొట్టగడవాదాయగదోయి వ్యవసాయ కూలి, లేవోయి రావోయి కూలి, లేదు నీపై ఎవరికి జాలి వ్యవసాయ కూలి. కట్టగడపల కమ్మల గుడిసే గాలివాన కలవరపరిచే, గూటిలో పిల్లల గతి ఏమో గుండె దడదడలాడెగదోయి. ఇలా తాను చూసిన దృశ్యాలని పాట లోపల పాట కట్టించడం అనేది స్టార్ట్ చేస్తాడు. సరే, ఆ రకంగా రాజకీయ తరగతులలో పాల్గొనడం, తానే రాజకీయ తరగతులు నిర్వహించడం దాకా రావడం, ఇదంతా రాత్రి బడులు పెట్టడం. ఈ నేపథ్యంలోనే అమ్మ, ఇదే భావజాలానికి కట్టుబడిన అమ్మ నాన్నకు దగ్గరైంది. నాన్న చెప్పినట్ట, మేము రేపు ఏమవుతామో తెలీదు, అంటే ఏమైనా పర్లేదు, నేను కూడా మీరేమైతే నేను అదే అయ్యేదాకా ఉంటా అట్లనే అని నాన్నతో అమ్మ జత కట్టింది. అట్లా వాళ్ళు అనుకున్నది ఏంటంటే పెద్ద సాయుధ పోరాటం కదా. మనం ఇప్పుడు పిల్లలు కంటే మనము ప్రజల కోసం అంకితమై చేయలేము. చూద్దాం, మంచి రోజులు రాకపోతాయా, స్వాతంత్ర్యం వస్తుందేమో మనకు కూడా అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు సంతానము కూడా వాళ్ళు కనకూడదనే ఒక పద్ధతిని పాటించినారు వాళ్ళు. నాన్న బాగా తెలివైనవాడు కదా, పుస్తకాలు చదవడం, వైద్య గ్రంథాలు, తర్వాత ఇలా అమ్మ నాన్న ఇద్దరు కలిసి పనిచేయడం అనేది మొదలైంది. నాన్న సాంస్కృతిక దళానికి బాధ్యత తీసుకున్న తర్వాత అప్పుడున్నటువంటి పద్ధతిలో, అంటే ఆర్య సమాజ పాటలు తెలుసు, ఆర్య సమాజంలో ఉన్న పాటల లోపల ప్రబోధమే ఉంది అనేటువంటి ఒక లోపాన్ని గ్రహించిన. నువ్వు అది చేద్దాము ఇది చేద్దామనే బోధన, అది ప్రబోధన, మమేకత లేదు. తర్వాత ప్రజల్లో మమేకం కావడం కూడా లేదు. భాషలో కూడా మార్పు ఉన్నది, అది వీడికి అందదు. వీరభారత సింహము గర్జించే వైదిక ధర్మము అంటే ఇక్కడ చెల్లదు. కాబట్టి నా భాషను, నాకు అలవాటైన బాణిని మార్చుకోవాలి. మా అమ్మకు రాని జానపదం లేదు మధు, దానికి పేరే సారంగ దరియా అని మా అమ్మ అప్పుడు పాడేదట, మేము పుట్టలప్పుడు. ప్రజల్లో ఉన్న నాన్నకు అమ్మ నిజంగా కనిపించినటువంటి వెన్నెముక కాదు, పెన్నెముక. ఎట్లా అంటే ఒక ఫోక్లో రాస్తే బాగుంటుంది, ఇది ప్రజలకు అందట్లేదు ఈ థాట్ అంటే 10 చెప్పేదట. ఈ 10 చెప్పి ఎట్లా రాస్తావు చెప్పు. మనం ఇప్పుడు పద్యాలు పల్లవులు పాడుకున్నట్టు అమ్మ 10 చెప్పేదంట. అరే ఇది బాగుంది, యాల బాగుంది, యాల అంటారు దీన్ని, పల్లెటూరు పిల్లగాడు అనే దాన్ని యాల ప్రక్రియ. అంటే జానపద సాహితీ ప్రక్రియలో అనే పేరుంటే దాంట్లోపల యాలలు, భజనలు, కీర్తనలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనకు రామదాసు చేసింది భజనలు, కీర్తనల వైపు వెళ్ళినాడు ఆయన. ఈ యాలలు, ప్రజలు మాట్లాడుకునేటువంటి జానపదాలు, ఇవి ప్రజలకు దగ్గర అవుతాయి. దీంట్లో గనక మనం ధిక్కారాన్ని, వాళ్ళ యొక్క బాధల్ని మనం ఇముడించగలిగితే
మనం ప్రజల్లోకి అతి తొందరగా వెళుతామనేటువంటి ఆలోచన అమ్మ నాన్న కలిసి చేసినారు. ఏ నాయకుడు చెప్పలా, చెప్పినాడు. అప్పుడు ఏమి ఎన్నుకుందాము, ప్రజలకు ఏవి దగ్గరగా ఫీల్ అవుతున్నారు. భాగవతం అంటే ఇష్టం వాళ్ళకు. చిందోళ్ళ చిందోళ్ళు అంటే తెలుసు, చిందు వాళ్ళు ఒక దళితులు అంటారు, చిందు భాగవతం. దాసరి వాళ్ళని ఉంటారు మా దిక్కు, దాసరి భాగవతం వాళ్ళు. హరికథలు, బుర్రకథలు అంటే శార్థకారులు అని ఉంటారు. శార్థకారులు అంటే ముగ్గురు ఇటువైపు ఇట్లా దిమని డక్కిలు కొడతారు, మధ్యలో ఆయన సితార్ లాంటి ఒక తంబుర పట్టుకొని పాడతాడు. అది బుర్రకథకు మూల రూపం. మా నాన్న ఆ రోజులలో ఉన్న శార్థకాన్ని వీరయ్య అని అతన్ని పిలిపించుకొని, నువ్వు కూర్చొని చెప్తావు, నిలబడేట చెప్తావు అన్నట. ఆయన నిలబడికి ఇట్లా చెప్తాం హనుమంత్ గారు అని చెప్పి చూపించిందట. వరుసగా ఆయన కథలన్నీ విన్నాడట. ఆ రోజులలో కథలన్నీ విని, ఓహో బుర్రకథ నాజర్ది ఒకవైపు ఉంటుంది, మనం నాజర్ను అనుసరిస్తే కుదరదు. ఇక్కడ తెలంగాణలో నాజర్లో రాగ ప్రాధాన్యత ఉంటుంది. మీరు వినుంటారు. మీరు నాన్న దాంట్లో బుర్రకథలో రాగ ప్రాధాన్యత తక్కువ ఉండి జానపదం యొక్క ఆకర్షించేటువంటి ఆ విరుపులు ఇట్లాంటివి ఉన్నాయి చూసావా, గద్దరు పట్టుకునేది. గద్దరు పట్టుకున్నవి నేను ఆయన ముందే చెప్పాను, ఆయన కూడా చెప్పిండు. ఇవన్నీ నేను మీ నాయన దగ్గరికి పట్టుకున్నారా, నేను నా వేషం కానీ నా గొడ్డలి గోచి ఈ కర్ర గొడ్డలి ఇవన్నీ కూడా నేను రుమాలు ఇవన్నీ నేను నాయన అప్పుడు నాన్న ఏం చేసినాడంటే, జానపద కళారూపాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆశ్రిత జానపద కళారూపాలు, అంటే ఒక కులం మీద ఇంకో కులం ఆధారపడి అడుక్కుంటాయి అన్నమాట. మేము వచ్చి భాగవతం ఆడతామయ్యా, ఇగో మీరు మాకు ఇంత 10 రోజులు మేము పడతాం, మేము మాకు ఇన్ని వడ్లు ఇవ్వాలి, ఇన్ని పైసలు ఇవ్వాలి. యాచక కళారూపాలు. కొన్నేమో వృత్తిగతంగా వచ్చేటువంటి కళారూపాలు, బుడబుడకలు అంటాము, ఇంకేదో పిట్టల దొర అంటాము, లత్కో సాబ్ అంటాము. ఇవన్నీ ఒక కులాలవి. అలా వీళ్ళందరినీ చిన్నప్పుడు చూసింది వేరు. ఎవరెవరైతే ప్రసిద్ధులు ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని మొత్తం నాన్న వాళ్ళతోటి మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకున్నాను. నేను వెళ్ళే మార్గం కొత్తగా ఉండకపోతే ప్రజల్లోకి దగ్గరగా వెళ్ళము. మాది నైజాం సర్కారు ఏమీ తక్కువ చేసింది సర్కార్ ఏం మహారాజ్, అరచేతిలో బెల్లం పెడుతుంది, మోచేత నాకామంటుంది, బాకి అందరు గల్లున్నదను. అది తుపాకి రాముడు, పిట్టల దొర, ఈ బాణి. అది ఇట్లాంటివన్నిట్లలో రాజకీయ క్లాసులు, ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు, మనం తిరగబడాల్సింది ఎవరికి, దొరలకి ఎట్లా తిరగబడాలి, ఇవన్నిటిని ఈ కళారూపాల్లో మొట్టమొదటిగా పెట్టినవాడు సుద్దాల హనుమంతు తెలంగాణ మొత్తంలో. దాన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అది ఏమీ అతిశయోక్తి కాదు, అసత్యము కాదు. తర్వాత బుర్రకథ వేసేటప్పుడు వేరే డ్రెస్ ఉండాలి, అది ఓకే. కానీ గొల్లశుద్ధులు వేసినప్పుడు అట్లుండొద్దు, గొల్లలో లెక్కనే ఉండాలి. ఒగ్గు కథ వేస్తే ఒగ్గోల లెక్కనే ఉండాలి. తుపాకి రాముడు అయితే తుపాకి రాముడు లెక్కనే ఒక టోపు పెట్టుకోవాలి, ఒక కట్టె తుపాకి పట్టుకోవాలి, ఒక కాలు పైకి మర్చుకోవాలి, ఒక కాలు కింది మర్చుకోవాలి. అది నైజాము రాజుకు వ్యతిరేకంగా వచ్చిన ఒక వెటకార రూపం మధు. నాన్న చెప్పిండు నాకు ఇది. నాన్న మరి ఎందుకు మిగతా అన్నీ మన హిందువులు తెలుగు వాళ్ళ రూపాలు ఎన్నుకున్నారు, ఇది కొంచెం అటు ఇటు ఉంటుంది నాన్న, ఇట్లా గడ్డం ఇట్లా ఉంటుంది అంటే, నాన్న రజాకార్లని, నైజాం రాజుని, ఆనాటి ఉన్నటువంటి ముస్లిం పాలకులను ధైర్యంగా ఎదుర్కొంటే చంపేస్తారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా చేసేస్తే వాళ్ళు ఆదరిస్తారు, కళారూపంగా. కాబట్టి ఆ వృత్తులు పుట్టినాయి. ప్రజలు కూడా తిట్టదలుచుకుంటే అశోకును తిట్టదలుచుకుంటే మధు అశోకాన్ని తిట్టరు. మన దగ్గర ఉన్న ఏదో ఒక రూపాన్ని పట్టుకొని, అబ్బోగా పొట్టోడికి పుట్టే బుద్ధులు నేను పొట్టోడో నీ పాటలు ఎరికేర పొట్టోడా అంటారు. అది అశోకన్ అన్నట్టు కాదుగా, ఒక ధ్వని రూపకంగా, వ్యంగ్యంగా, కుక్క మీద పెట్టి పిల్లి మీద పెట్టి అంటారే, అట్లా ప్రజలు అంటే సాహసము లేక, ఎదురుగా మాట్లాడే ధైర్యము దమ్ము లేక, చంపేస్తారనే భయంతో, అయినా లోపల ఒక కసి,
ఆ కసిని బయటికి ఎట్లా అవుట్ ఫోకస్ చేయాలి, అవుట్లుక్ బయటికి రావాలి కదా, ఎట్లా వాళ్ళకి పాట ఆధారమైంది, వాళ్ళకి ఈ రూపాలు ఆధారమైనవి, ఇట్లా వచ్చినాయని నాన్న మొత్తము ఒక రీసెర్చ్ చేసినాడు అనుకో. చేసి సాధు వేషాలు ఉంటారు, నందమయ గురుడ నందమయ ఆనందదేవికి నందమయ అని ఉంది కదా, దాన్ని వేసినప్పుడు పక్కా సాధువుల వేషాలు, గడ్డాలు ఇవన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క దానికి ఒక ప్రక్రియ రాయాలి. ఒకే ప్రక్రియలో రాస్తే కుదరదు. లత్కోరుకు వేరే రాయాలి, సాధువుకు వేరే రాయాలి. మర్చిపోయినా ఫకీర్లు ఉంటారే, భరత భూమి సల్లానా అల్లాకేనమ్మాలి నిందాని నానే అల్లాకేనా, ఇదొక ప్రక్రియ. ఇది పట్టుకొని అరే ఆ ఊరు దొరగాడు అల్లాకేనం వాడు ఏమేమి చేసిండు, ఈ పద్ధతిలో ఒక వేషం. ఇవన్నీ నాన్న టీం మాత్రమే వేసేది. నాన్ననే ప్రతి కళారూపంలో ప్రధాన కథకుడు నాన్ననే, మిగతా వాళ్ళు అంతలుగా ఉండేవాడు. ఇలా ఎన్నుకొని ఇలా ఒక ప్రయోగాత్మకమైనటువంటి కళారూపాలను సృష్టించి ప్రయోగించి ప్రజల్లోకి వ్యాపింపజేసి సక్సెస్ అయినాడు ఆయన. ఈ నేపథ్యంలో సాగింది ఆయన యొక్క కళారూపం యొక్క పోరాటం. చాలామంది ఇళ్లల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, రచయితలు, సంగీత కళాకారులు, సాహిత్యానికి సంబంధించి మంత్రానికి సంబంధించి రకరకాల భాషలు ఉంటారు. వాళ్ళ సంతానంలో పిల్లలకు వాళ్ళలో నుంచి 1% కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎవరిని పేర్లు పెట్టి అనద్దు, అవసరం కూడా లేదు. కానీ మరి మీకు రావడానికి మీరు ఆకర్షితులయ్యి వాటిని పట్టుకుని సాధించి నేర్చుకున్నారా, ఆ వాతావరణమే మీకు నేర్పిందా? వాతావరణం కాదు, ఆ గీతావరణమే. ఓహ్, చూటుగా గీతావరణం. ఎందుకంటే మొట్టమొదలు రసజ్ఞురాలు మా అమ్మనే. నాన్నకు ఫస్ట్ మీకు ఉదాహరణ చెప్తా. తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల లెఫ్ట్ రైట్ బాటతో అని రాసినాడట మా నాన్న. మా నాన్నని మా అమ్మ రాత్రిపూట బడి చదువు చెప్పింది కాబట్టి పంతులు అనేది. మా నాన్న ఎప్పుడు బావానో ఇంకెవరిని అనేది మా అమ్మ చనిపోయేదాకా కూడా, మా నాన్న చనిపోయేదాకా కూడా పంతులు అని మాట్లాడేది. ఆమె స్టూడెంట్. పంతులు అంత మంచిగా ఉన్నది కానీ గీ లెఫ్ట్ రైట్ ఎందుకు అనలా అన్నారు. అయ్యో ఏమవుతుంది, అది పోలీసోళ్ళు మిలిటరీ వాళ్ళు లెఫ్ట్ రైట్, ఇంకా లెఫ్ట్ రైట్ తీసేయండి పంతులు అని చెప్పేస్తే బాగుంటుందమ్మా అని మీరు ఆలోచించుంటే పంతులు. మరి నాకైతే అది టక్కునేదో అన్నం తింటుంటే పలుగురాయి వచ్చినట్టు అనిపించింది అన్నదంట. పెరుగన్నంలో పలుగురాయి వస్తే పండ్లు కరెక్ట్గా ఉంటాయి కదా, అట్లా అనిపించింది పంతులు అంటే. మా నాన్న ఇది అట్లా అనకూడదే అనుకొని తప్పటడుగుల నడక తీరు అని మార్చిన. అలా సజెషన్ చేయగలిగినటువంటి చాతుర్యం ఉంది అమ్మకి. బాగా చదువరి. ఎంత చదువరి అమ్మ అంటే, నాతో మొట్టమొదలు నన్ను 5వ తరగతి లోపల మ్యాగ్జిమ్ గోర్కి మదర్ అమ్మ అనే పుస్తకాన్ని నాతో చదివించుకొని విన్నది ఆమె. నాకు చదవడం నేర్పింది. ఇలా తొలి శ్రోత అమ్మనే, తొలి విమర్శకురాలు అమ్మనే. తర్వాత మా నాన్న చేసిన ప్రక్రియ ఏంటంటే, మా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే పేదవాళ్ళు, కూలీలు, రైతులు, వాళ్ళని కూర్చోబెట్టుకొని మొట్టమొదటి పాట వినిపించేవాట అమ్మ. విన్న తర్వాత వాళ్ళు కూడా షెబ్బాస్ అంటేనే అది కాగితం మీదకి ఎక్కేదట. ఇదేదో ఇక్కడేదో మనసున పడతలేదు పంతులు హనుమంతు అన్న, ఇది మనసున పడతలేదంటే అర్థం కావట్లేదు. ఎక్కట్లా ఎవరికి చేరాలో చాలా క్లారిటీ ఉంది. ఎవరికి చేరాలో వాళ్ళతో ముందు వినిపించి వాళ్ళు ఆమోద ముద్ర వేస్తే అది ట్రయల్ రన్ అన్నమాట. అది వేదిక మీదకి ఎక్కేదనమాట. ఇలా ఆయన అప్పుడు నైజాం రాజు నాన్న మీద సూటెడ్ సైట్ చేయాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఒకసారి అప్పుడు ఎట్లా అంటే, పోలీసు వాళ్ళు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. పోలీసు వాళ్ళు భువనగిరిలో ఉంటే వీళ్ళు రాగిరిలో మీటింగ్ చెప్పేది, వాళ్ళు ఇటు వస్తున్నారంటే వీళ్ళు రాగిరిలో మాయమయ్యేది. ఇట్లా ఉండేది వాళ్ళ సభలు. ఒక నింపాదిగా లారీల మీద మనుషులు తీసుకొచ్చి చెప్పుడు కాదు. ఆ టైంలో ఒకసారి వీళ్ళు మీటింగ్ చేస్తుండగానే రజాకారులు
దొరల యొక్క రౌడీలు వాళ్ళందరూ వచ్చి రాళ్ళు విసురుతుంటే 2000 మంది కూర్చొని ప్రజలు 200 మంది వాళ్ళు వస్తే వీళ్ళు కకావికలై పరిగెడుతుంటే ఒక ముసలమ్మ 80 ఏళ్ళ ముసలమ్మ లేచి, హనుమంతు వాళ్ళు ఒట్టుడేంది మనం బరుడేందిరా, మనం 2000 మంది ఉన్నాం, వాళ్ళు 200 మందే కాలిపోయినరు, ఆ లకేంద్ర దెబ్బకు దెబ్బ వెయ్యి అన్నదంట నాన్నతోటి. ఆ మాటను పట్టుకుని ఆశువుగా వెయ్యి దెబ్బకు దెబ్బ వెయ్యి ఎందుకు రథకాలు ఎందుకు గుండాలు ఎందుకు రథకాలు ఎవడా నైజాం ఒక్కోటలలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదురా రక్కా సులతలలో ఒక్కొక్క దెబ్బకి పక్కున పగలగ కుక్కల కొడుకులు వెయ్యి అని పాడడం, 2000 మంది తిరుగుబాటు చేయడం, చేతుల కర్రలతో నెంబడిస్తే ఆ 2000 మంది నెంబడిస్తే 200 మంది ఏ పాట ఉంటారు. ఇట్లా పుట్టినాయి నా నుంచి పాటలు ఆశువుగా కొన్ని. ఇప్పుడు ఇవాళ విరిగిపోతుంది, ఆ ఊర్లే ఇట్లా చచ్చిపోయింది అయ్యా ఒక ఆయన అనగానే టక్కున పెట్టి చాకిరి విధానమో రైతన్న ఎంత చెప్పినా తీరదో కూలన్న అని మంగళ వాళ్ళ గురించి రాస్తాడు. దుడ్డె బర్రెలకు క్షౌరం దొరలకు క్షౌరం తల క్షౌరం మొల క్షౌరం అంటాడనమాట. అంటే ఎంత దారుణంగా ఉండేది ఆ చూసిన దాన్ని పాటలో పెట్టడం. అది వాళ్ళకి ఎట్లా ఉంటుంది, మా గురించే చెప్తున్నాడు హనుమంతన్న అనిపిస్తుంది కదా. ఇట్లా ప్రజల్లోకి ఒక వేమనలాగా వేమన పద్య రూపంలో ప్రజల్లోకి వెళ్ళిపోయినాడు. అందుకే వేమన పద్యం రానోడు నాకు తెలిసి ఇప్పటి పిల్లల సంగతి నాకు తెలియదు మధు, బట్ మన కాలం వాళ్ళకి కానీ మన తర్వాత తరం వరకు కూడా తెలుగువాడే కాదు, వేమన పద్యమో సుమతి పద్యమో లేకపోతే ఒక కీర్తనో ఒక పాటో రానివాడంటూ లేడు. కాబట్టి అలా అంత తేలికైన భాషలో వెళ్ళిపోయినాడు నాన్న. ఇది నాన్న యొక్క నేపథ్యం. ఇప్పుడు సుద్దాల హనుమంతు గారు సుద్దాల అశోక్ తేజ్లోకి ఎట్లా ప్రవహించినారు మొదలే చెప్తే కదా. ఆ ఇంట్లో ఉన్న గీతావరణం తర్వాత వచ్చిపోయేవాళ్ళు. ఊళ్ళే హరికథ కళాకారుడు వచ్చినా మా ఇంటినే భోజనం చేస్తాడు. చిందు కళాకారులు వాళ్ళు వచ్చినా కూడా అమ్మ వాళ్ళకు ఏర్పాటు చేసేది. ఇట్లా నిత్యం దాదాపుగా సంగమం అన్నమాట, కళా సంగమమే వీళ్ళందరితో. సుద్దాల అశోక్ తేజ్లో ఒక రచయిత అన్నవాడు ఎప్పుడు బయటపడ్డాడు? ఇప్పుడు ఈ పాటలు వింటుంటే కదా, ఒకసారి నేను స్కూల్కు వెళ్ళినప్పుడు జెండా ఎగిరేస్తూ ఉంటారు. మాకు చాలా పెద్ద పండుగ. మరి నీకెట్లుండే నువ్వు నాకంటే మరి చిన్నోడు నువ్వు, కానీ మాకు పెద్ద పండుగ జెండా వందనం అంటే చాలా పెద్ద ఊరంతా ఊరేగింపుగా తిరగడం. ప్రభాత బేర్యం చేసేవాడు. ఇప్పుడు చేస్తలేరు మధు. 4 గంటల రాత్రి లేచి ప్రభాత బేరి చేసేవాడు. ఈ పండగలో ఆ జెండా ఎగరేస్తుంటే నాకు ఎందుకో జెండా ఇప్పటికీ నాకు అదే ఫీలింగ్. ఆ జెండా ఎగురుతుంటే నాకేదో ఒక విపరీతమైన ఉత్సాహం వస్తుంది నాకు. ఆ జెండా ఎగరేస్తుంటే జెండా అనేది భారతదేశానికి గుర్తు అని మా సార్ చెప్తారు కదా. రే జెండాకి దండం ఎందుకు పెడుతున్నావురా, మన భారతదేశమే జెండరా మా సార్ చెప్పేది అట్లా. సరే అసలు పింగళి వెంకే ఇట్లా చేసినాడు అవన్నీ చెప్తుండేది మా సార్లు ఉంటారు కదా. అప్పుడు సార్లు గొప్పవాళ్ళు మధు. చెప్తుంటే నాకు ఓ భారత మాతనే ఆ పతాక రూపంలో పోతుందేమో. పతాక రూపంలో భారతదేశం భారత మాత అంటే అమ్మ. ఒక మాట మనము జెండా మీదనే ఒక పాట రాస్తే పోలే అనుకొని, ధగధగలాడే జెండా నిగ మెరిసే జెండా వినవే పేదల గాథ చల్లారదు ఆకలి బాధ. దిస్ ఈజ్ మై ఫస్ట్ పోయం. అంటే ఇంట్లో ఉన్న వాతావరణం నా మీద ఎంత పడిందో నీకు తెలిసిపోద్ది పేదల గాథ అనడంలో. అట్లాగే ఒక పర్సానిఫికేషన్ అంటాం తెలుగులో. ఒక వస్తువుని ఒక ప్రదేశానికి మానవీకరణ చేయడం. ఇవాళ అదొక పెద్ద సాహిత్య ప్రక్రియలో పెద్ద భాగం. నాకు అప్పుడు ప్రక్రియ లేదు, విక్రియ తెలియదు, ఏం తెలియదు. కానీ నాన్న వింటున్న పాటలు ఇవన్నీ ప్రభావం చేసి నా మొదటి పాట 4వ తరగతిలో పుట్టింది. when I was 9 years old. నేను మా సారుకు చెప్పలే, మా అమ్మకు చెప్పిన. అమ్మ మిషన్ కుట్టేది.
స్వాతంత్ర స్రవంలోకి వచ్చినాకంటే నైజాం 48లో స్వాతంత్రం వచ్చింది కదా మనకి, సెప్టెంబర్ 17. వీళ్ళు ఏ వృత్తిలోకి వెళ్ళాలంటే అప్పుడు కూడా నాన్న అమ్మ ఆలోచించి ప్రజలతో దగ్గరగా సంబంధాలు ఉన్న వృత్తులకు వెళ్ళాలంటే నేను మిషన్ కుడతా, ఆడవాళ్ళతో సంబంధం ఉంటుంది అంటే నేను వైద్యం చేస్తా, మా నాన్న కూడా చేసిండు అని వైద్య పరీక్ష పాస్ అయిండు. నైజాం రాజు దగ్గర ఆస్థాన వైద్యుడిగా ఉన్న హకీం నారాయణ దాస్ దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకొని మొదలుపెట్టినాడు నాన్న. ఊరికే మొదలుపెట్టలా. అట్లా ఆయన ఆయుర్వేద వృత్తి ఎన్నుకోవడం, అమ్మ కుట్టు వృత్తి ఎన్నుకోవడం కూడా ప్రజలతో నిత్య సంబంధాలు ఉండడమే. ఎవరన్నా ప్రసవిస్తుంటే నాన్న అమ్మని పంపించేవాడు, ఆమెకి ఎట్లా ఉంది పొజిషన్. ఒక్కోసారి ఇబ్బంది అవుతుంటే ఒక ఇంజెక్షన్ ఉండేది చిన్నప్పుడు, ఆ ఇంజెక్షన్ ఇస్తే ఈజీగా ఉమ్మ నీరు స్పీడ్ అయిపోయి వచ్చేది. కోతలు లేవు కదా అప్పుడు, సిజేరియన్ లేవు కదా. అయితే మా అమ్మ వెళ్ళి మొదలు ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఇంకో అరగంటలో అయ్యేటట్టుందా, గంటలోనా, ఇంకొక రోజు ఉంటే ఇంజెక్షన్ ఇవ్వకూడదు, మూమెంట్లో ఇబ్బంది ఉంటే ఇవ్వాలి. ఇవన్నీ నా అమ్మ చేసేది. ఇలా నిత్యం ప్రజలతో సంబంధాలు ఉండేది. ఈ పద్ధతిలో ఉన్నప్పుడు ఇవన్నీ నా మీద ప్రభావం పడతాయి. నేను ఇంటికి పెద్దవాడిని కదా. నాన్న పాటలు రాసేటప్పుడు ఒకసారి నేను ఏదైనా స్కూల్లో పాట పాడాలి నాయన అంటే, నువ్వు వాళ్ళకెళ్ళి ఈ పాట రాసుకపో అని ఒక యూనివర్సల్ పాటలు ఇచ్చేవాడు, పార్టీ పాటలు ఇచ్చేవాడు కాదు. ఎర్రజెండేరో అని అటువంటి ఇవ్వేవాడు. ఇప్పుడు కూలి పాట అందరు ఇష్టపడతారు, మా సార్లు కూడా ఇష్టపడతారు. పల్లెటూరి పిల్లగాని పాట ఇట్లా అనమాట. ఇలా అది రాసుకోవడం అనే అలవాటు. ఇక్కడ నా లోపల రచయిత పుట్టాడు. నిత్యం ఇంట్లో ఒక 100-200 పుస్తకాలు ఉండేవి. 4 ఏళ్ల పిల్లగానప్పుడే మహాప్రస్థానం మొత్తం మొదటి పాట నుంచి ఆఖరికి కొంపెల్ల జనార్దన్ రావు అంకిత పద్యం దాకా నోటికి నేర్పించినాడు నాన్న. బట్టి మొదలుపెట్టిన కానిచిగా మరో ప్రపంచం కానిచి మొదలు పెడితే సెలవంటూ వెళ్ళిపోయావా నేస్తాం అని ఉండదు కదా, అక్కడ దాకా అన్ని పద్యాలు వచ్చేవి. మా నాన్న పద్యాలు అనేవాడు. మహాప్రస్థానంలో ఉన్నవాడిని కవితలో ఇంకేం అనకపోయేది. మహాప్రస్థానంలో పద్యాన్ని నేర్చుకోవాలి బిడ్డ అని చెప్పి కూర్చోబెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేర్పించినాడు, ఏదో మంత్రపుష్పం నేర్పించినట్టు. ఇవన్నీ నా లోపల పనిచేసినాయి. అక్కడ ప్రవేశించిన శ్రీశ్రీ ఢిల్లీ లోపల నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మొదటి పల్లవిలో కూడా ప్రవేశించి నాకు నేషనల్ అవార్డు ఇప్పించినాడు. కాబట్టి ఆ దండయాత్ర అట్లా జరిగింది, ఆ గొలుసు అలా కొనసాగుతుంది. ఇక్కడ నేను రచయితగా పుట్టా. మీలో రచయిత, స్కూల్లో జెండాను చూసినప్పుడు రాసిన రచయిత ఉన్నాడు, టీచర్ అయ్యారు, రాస్తూనే ఉన్నారు, సినిమాల్లో ఒక గీత రచయితగా జెండా పాతే వరకు. మధ్యలో అయితే ఏమీ సులభమైన ప్రయాణం ఉండదు కదా. ఉండదు కదా. అక్కడున్న సుద్దాల అశోక్ తేజ్ ఎలాంటివాడు? ఎక్కడ రచయిత ఉన్నాడు, సినీ రచయితగా మారాడు. ఈ మధ్యలో కొన్నేళ్ల ప్రయాణం ఉంది, సంఘర్షణ ఉంది, ఇబ్బంది ఉంది, నగరానికి రావడం ఉంది, పేదరికం ఉంది, వెనక్కి వెళ్ళిపోవాలని అనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న సుద్దాల అశోక్ తేజ్ ఎలాంటివాడు? సుద్దాల అశోక్ తేజకి నాన్న వల్లనే నారాయణ రెడ్డి గారి పరిచయం అయినారు. ముఖత కాదు, పుస్తకాలతో. కర్పూర వసంతరాయలు. నేను కూడా కొంచెం తెలివిగా ఉండేవాడిని మా నాన్న దగ్గర. పద్యం పాడమంటే అదే కావ్యం చదువురా నాయన అంటే నేను మామూలుగా ఎప్పుడు వీచిన వెన్నెలే గాలనే గాడుపే కదా ఎందుకో నేడింత వాడి, ఎప్పుడు కాచిన వెన్నెలే కదా ఎందుకో నేడింత వేడి, ఇటు చదివేవాడిని కాదు. ఎప్పుడు వీచిన గాడుపే కదా, నేను నారాయణ రెడ్డి గారు రేడియోలో వినేవాడిని కదా, ఎందుకో నేడింత వాడి, ఎప్పుడు కాచిన వెన్నెలే కదా ఎందుకో నేడింత వేడి. ఇది మా నాన్నకు చాలా ఇష్టం. అరే నాకు ఇట్లా రాదే, వీడు భలే గమ్మతిగా వాడతాడమ్మా అని చెప్పేవాళ్ళు అనమాట. ఈ నారాయణ రెడ్డి గారు నా హృదయంలోకి ప్రవేశించినప్పుడు సత్యం అది. నాకు ఆయన ఏం తెలియదు. ఆయన కూడా ఒకవైపు ఇంట్లోనేమో కావ్య రూపంలో పరిచయం అయినాడు, ప్రవేశించాడు, రేడియో రూపంలో పాట రూపంలో ప్రవేశించాడు. ఆ క్రమంలో నేను ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు తాగాను అని 6వ తరగతిలో విన్నాను ఆ పాట. మేము నడిచిపోవాలి, 4 మైళ్ళు నడవాలి మా టీం. పొద్దున బయలుదేరి స్కూల్కి మళ్ళీ సాయంత్రం ఇటు వచ్చింది. మధ్యలో పెద్ద నల్ల రాతి గుట్ట ఉండే, దాన్ని మేము బోడగుట్ట అంటాం, గుండ్రంగా ఉంటుంది.
బ్రాహ్మణపల్లి దగ్గర. ఆ కుట్ట దగ్గర మేము ఆడుకునేవాళ్ళం, బడెగ్గొట్టి ఆడుకునేవాళ్ళం. ఓసారి ఆ నల్లరాయిలో మేము జారుడు బండలాగా తీస్తుంటే దాన్ని చేస్తుంటే దెబ్బ తాకితే రక్తం వచ్చేది. నాకు పెద్ద అనుమానం, ఇది కొంచెం అటు ఇటు అయితే రక్తం వస్తుంది గీర్కపోయి. ఈ నల్లని రాలలో ఏ కన్ను, ఈ కన్నులేడునవయ్యా, ఇంట్లో కన్నులు ఎక్కడి, ఇంట్లో గుండె ఎక్కడిది, బండలాగుంది, ఇది ఏదో కాంట్రాస్ట్ అనిపించింది నాకు. ఆయన రాసిన పాట తిరుగున్నది, యథార్థమో తిరుగున్నది. ఇది మా నాయన ముందర పెట్టాను నేను. నానా, నువ్వు ఆ దృష్టితో చూస్తున్నావు, అది కవి కన్నురా, అది ఇంకొక రకంగా చూసినాడు. దాన్ని శిల్పంగా మరిస్తే ఒక రంభ తయారవుతుంది కదా, అక్కడ కళ్ళున్నాయి నాన్న అని నాకు ఒక కవి యొక్క ఔచిత్యము, ఆ ఔన్నత్యాన్ని, ఆ లోతుని చాలా విడమర్చి పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే, ఎందుకో ఏమో నాకు మా నాన్నలాగా ఈ ప్రజల పాటలు రాసి గద్దర్లా తయారు కావాలనే ఆలోచన నాకు రాల. అయితే నారాయణ లెక్క సినిమాలు రాయాలి పాటలు. ఆ నల్లని రాయి మిమ్మల్ని అలా చేసింది అనమాట. నల్లని రాయి ఇప్పుడు రాతగానే చేసింది. అక్కడ నేను అనుకున్నాను, మధు, ఎప్పటికైనా నారాయణ రెడ్డి గారి పేరు మొదలుండి రెండవ పేరు నాది ఉండాలి వెండితెర మీద. దిస్ ఈజ్ మై అంబిషన్, ఇది నా ఆశయం. ఎప్పుడు 6వ తరగతిలో, 7వ తరగతిలో ఆన్ హిజ్ బ్లైండ్నెస్ అని మిల్టన్ రాసినటువంటి ఒక పద్యాన్ని మా సారు పాఠం చెప్పినాడు. దాన్ని నేను పాటగా మార్చి సార్కి వినిపించాను. మా సార్ ఎంత గొప్పవాడు, నాకు వినిపిస్తే కాదురా, హెడ్ మాస్టర్కి వినిపించాలి, అట్లా కాదు, ప్రార్థన చేసేటప్పుడు అందరూ ఉంటాం, అక్కడ చదువు అని నాకు పరిచయం చేసినాడు. నేను వాడికి ఇంగ్లీష్లో పాఠం చెప్తే వాడు పాట రాసుకొచ్చాడు. ఆయన హయాంలో, అంటే ఆయన గురువు ఉంటుంది కదా ఒక కాలం సర్వీసు, ఎవడు ఇంతవరకు ఇట్లా చేయాల. నేను ఎందరికో పాఠాలు చెప్పిన, వీటి చేసినాడు అని హెడ్ మాస్టర్కి చెప్తే నేను ఆ పాట చదివి, అప్పుడు హెడ్ మాస్టర్ కూడా చప్పట్లు కొట్టాడు. చిన్నప్పుడు జెండా పాట రాస్తే మా నాన్న స్నేహితులు చప్పట్లు కొట్టినారు, ఇక్కడ మా హెడ్ మాస్టర్ కూడా చప్పట్లు కొట్టినాడు, విద్యార్థులు కొట్టినారు. ఈ చప్పట్ల లోపల పెద్ద ఏదో కిక్ ఉందన్నది నాకు అనిపించింది. దీనికోసం నా ప్రయాణం ప్రారంభమైంది. ఏదో ఒక మంచి చేయాలి, చప్పట్లు కొట్టించుకోవాలి. చప్పట్లు నథింగ్ బట్ గుర్తింపే కదా, అంతే, రికగ్నైజేషన్ కదా. అది మాత్రం నన్ను వదిలిపెట్టలే మధు. నేను అష్ట కష్టాలు పడినాను, ఎన్నో కష్టాలు పడినాను. 10th ఒకసారి ఫెయిల్ అయినాను. ఆ తర్వాత మా అమ్మ ఏదో 130 రూపాయలు కడియాలు కమ్మలు అవన్నీ అమ్మేసి నాకు 30 రూపాయలు 130 ఇచ్చి, ఎట్లన్నా చదువుకో బిడ్డ, మేమైతే ఏమి అబ్బించటం లేమంటే అవి పట్టుకొని హైదరాబాద్కి వచ్చి నానా రకాల కష్టాలు పడి స్టేషన్లో పడుకుని, బ్యాచిలర్స్ క్వార్టర్లో పడుకుని, శని ఆదివారాలు బిల్డింగ్ పనిచేసే వాళ్ళ దగ్గర లేబర్గా 5 రూపాయలు ఇస్తే పనిచేసి ఇంటర్మీడియట్ చదివాను, డిగ్రీ చదివాను. ఇట్లా నాకు ఖచ్చితం. అయితే ఎక్కడ నా పాట నన్ను వదిలిపెట్టలే. నేను బిల్డింగ్లో పనిచేసినప్పుడు కూడా ఏదన్నా పాట పాడుతూ పనిచేసేవాడిని, రాళ్ళు మోసేవాడిని, అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. అప్పుడు ఈ పరికరాలు యంత్రాలు లేవు. శ్రమ కావ్యానికి అది నేపథ్యం అది. అప్పుడు యంత్రాలు లేవు, ప్లాస్టిక్ తొడుగులు లేవు. స్లాబ్ వేసేనాడు ఒక 1000 సార్లు మన దగ్గరికి సిమెంట్ తట్ట వస్తుంది, ఖాళీ తట్ట వస్తుంది, నిండు తట్ట వస్తుంది. ఖాళీది ఇవ్వాలి, ఇటు ఇవ్వాలి. పొక్కులు వచ్చేవి, మొత్తం కాళ్ళకి పొక్కులు వచ్చేవి స్లాబ్ వేసేనాడు. ఇక్కడ కూడా నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఎంజాయ్ చేస్తుంటే అక్కడ ఒక లంబాడో లెక్క ఉండే, కమలక్క అని. నువ్వు అన్నీ మంచిగా పాట పాడతావు తమ్మి, మరి మనం ఇంత కష్టం చేస్తున్నాం కదా, ఇంత డేంజర్లో ఉంటాం, మనం కట్టెల మీద నిలబడతాము, కింద పడితే కథమే, అంతస్తులు, దీని మీద మరి ఎప్పుడు పాట రాయమేమి అన్నదామే. నిజమే రాయమని నాకు ఎందుకు లేదా ఈ దిమాక్ అనిపించి అక్కడ పుట్టిన పాటే, రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమిటి చెమట గోడ మీద గోడ, అక్కడ పుట్టినటువంటి పాట. అంటే పాట నన్ను ఎప్పుడు ఎక్కడా వదిలిపెట్టలేదు అని చెప్పడానికి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. మధ్యలో ఎన్ని కష్టాలు అనేవి. ఇలా వచ్చి ఇంటర్మీడియట్లో కూడా నేను చేసిన ఒక మంచి పని ఉంది ఒకటి. మా ప్రిన్సిపాల్ గారు అప్పారావు గారు, ఆయన ఒక పోటీ పెట్టేవాడు. ఆయన ఒక అద్భుతమైన వ్యాసం రాస్తే ఈ సంవత్సరం మ్యాగజైన్ ఉండేది, కాలేజ్ మ్యాగజైన్,
దానికి ఎడిటర్ పదవి ఇస్తాం, నువ్వే అన్నీ సెలెక్ట్ చేయాలి అనేది. అదొక పెద్ద ప్రమోషన్ కదా స్టూడెంట్గా. దానికి ఆయనకు ఒక టాస్క్ పెట్టాడు నాకు, ఏదైనా కొత్త రకమైనటువంటి పాటను నువ్వు రాసుకొచ్చి వినిపిస్తే వ్యాసంలో సెలెక్ట్ అయినావు అని అంటే, నేను రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి ఒక సెక్స్ వర్కర్తో ఇంటర్వ్యూ చేసి పాట రాసి వినిపించి నేను ఎంటర్ అయ్యాను. వెలయాలు ఆ సంగం వెలివేసిన వెలదివా, మలినాంగుల తలనొలికిన జాలారుల జలమువా. జాలారు అంటే మోరి, మనం స్నానం చేస్తాం కదా, అవునవును, అది నీళ్లు వెళ్ళిపోయి జలము ఆరే చోటు జాలారు. జాలారు. ఈ పాట రాశాను. బూడిదలో క్రూరముగా పోసిన పన్నీరువా. బూడిదలో పోసిన పన్నీరు అనే మాట నేను విన్న ఈడియం లాగా, దాన్ని నేను ఇలా మలిచాను చూడు. బూడిదలో క్రూరముగా పోసిన పన్నీరువా, ముళ్ళ పొదలలో విసిరిన మల్లె పూల దండవా అనేటువంటి. ఇలా మన చర్చలో మొదటి భాగం నుంచి ఇప్పుడు రెండో భాగంలోకి వద్దాం. ప్రేక్షకులకు అందరికీ బాగా ఇష్టమైన పాపులర్ యాంగిల్ సినిమా పాటలు. సినిమా పాటల్లో మీరు ఇందాకే అన్నారు, శ్రీశ్రీ అక్కడ నాన్న ఒడిలో కూర్చుని ప్రస్థానమని నేర్చుకుంటే ఢిల్లీలో దాన్ని ఉత్తమ జాతీయ గేయ రచయితగా అవార్డు అబ్దుల్ కలాం గారి చేత. ఆ పాటతోనే చర్చ మొదలు పెడదాం సినిమా పాటలకు సంబంధించి. ఓకే. ఠాగూర్ సినిమా, అవినీతి మీద పోరాటం. కథ అందరికీ తెలిసిందే. కథానాయకుడు కూడా తెలుగు వారికి అందరికీ అద్భుతంగా హిమాలయం అంత పరిచయం ఉన్న వ్యక్తి, మెగాస్టార్.